ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా మనం చాలా క్లాసెస్ని ప్రీ హిస్టరీ మీద చెప్పడం జరిగింది. ప్రోటో హిస్టరీలో భాగంగా ఆల్రెడీ మెగాలిథిక్ కల్చర్ని మొదలుపెట్టాం. ఇప్పటికే సగం భాగం అయ్యింది ఆల్రెడీ. గత వారం వరకు కూడా మనం డిస్కవరీస్ వరకు కూడా రావడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఈ మెగాలిథిక్ కల్చర్ లేదంటే బృహశిలా యుగ సంస్కృతి అనేది అటు సివిల్ సర్వీసెస్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, తర్వాత సెట్ నెట్ వీటన్నిటికీ కూడా సిలబస్లో భాగంగా ఉందండి. కాబట్టి ఈ మొత్తం ఈ టాపిక్ ఓవరాల్గా అంటే ఈ చాప్టర్ సంబంధించి ఎవరు కూడా మిస్ కాకుండా మొత్తం ఇవన్నీ కూడా చూడడం వల్ల మీకు మొత్తం మెగాలిథిక్ కల్చర్ మీద ఒక ఐడియా రావడం, అసలు ఏ విధంగా క్వశ్చన్లు వస్తున్నాయి, మోడల్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది ఏ విధంగా ఉంటున్నాయి అనేది. అటు ఎస్ఐల పరంగా ఇటు ఆబ్జెక్టివ్ అప్రోచ్ పరంగా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. మొత్తం ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫౌండర్స్ ఎవరు, ఈ మెగాలిథిక్ సంస్కృతి యొక్క ఫౌండర్స్ లేదంటే నిర్మాతలు ఎవరు, ఆథర్స్ ఎవరు, దాని ఆరిజిన్ ఏంటి, జన్మస్థలం ఏమిటి అనేది చూద్దామండి. ఫౌండర్స్ లేదంటే ఫౌండర్స్ ఆర్ ఆరిజిన్. ఓకే, ఇదేంటి అంటే మెగాలిథిక్ సంస్కృతి తాలూకా నిర్మాతలు ఎవరు, ఆథర్స్ ఎవరు, లేదంటే ఆరిజిన్ ఏంటి, దాని జన్మస్థలం ఏమిటి అని చూద్దాం. వీటిలో మనం చర్చించే అంశాలు తీసుకుంటే విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయండి. అంటే ఒకళ్ళేమో స్వదేశీ అంటారు, వీళ్ళు మెగాలిథిక్ సంస్కృతి ప్రజలు దేశీయ ప్రజలే అంటారు. కొంతమంది విదేశీ అంటారు, విదేశీ ప్రజలు అంటారు. కొంతమంది ఈ రెండింటి తాలూకా మిశ్రమం అంటారు, మిక్చర్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ఫారెన్ అంటారు. ఓకే, ఈ వాదాలు మనం ఇప్పుడు చూడాలి. ఎవరెవరు ఈ స్వదేశీ వాదం అని ఎవరన్నారు, విదేశీ వాదం అని ఎవరన్నారు, తర్వాత ఈ రెండింటి కలయిక స్వదేశీ విదేశీ మిశ్రమం అని ఎవరు చెప్పారు, ఫైనల్గా మన సమీక్ష ఏమిటి, ఎస్టిమేట్ ఏమిటి, ఎవాల్యుయేషన్ ఏంటి, ఓవరాల్గా మన అంచనా ఏంటి, వీటి మీద వీళ్ళు ఎవరు అన్నది ఇప్పుడు మనం చూసే ఈ సబ్ టాపిక్ సంబంధించి మెగాలిథిక్ ప్రజల యొక్క జన్మ సిద్ధాంతం, స్వదేశీ విదేశీ లేదంటే స్వదేశీ విదేశీ కలయిక అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఓకే, క్లాస్ మొదలు పెట్టినప్పుడే చెప్పడం జరిగింది, మనం ఈ మెగాలిథిక్ సంస్కృతి అనేది దక్షిణ భారతదేశానికి ప్రత్యేకత చాటింది. అసలు సంస్కృతి సాంప్రదాయాలకి దక్షిణ భారతదేశంలో పెట్టిన పేరుగా మొట్టమొదటి మనం చెప్పే సంస్కృతి ఏది అంటే మెగాలిథిక్ సంస్కృతి. ఇది క్రీస్తు పూర్వం 1000 నాటికి ప్రారంభమయ్యి ఉజ్జాయింపుగా ప్రారంభమయ్యి శతాబ్దాల తరబడి సంవత్సరాల తరబడి అది కొనసాగింది. ఈ కొనసాగడంలో కొత్త కొత్త తరహాలో మత సంస్కారాలు మార్చుకుంటూ, తమ సంస్కృతి సంప్రదాయాలు మార్చుకుంటూ, ఆచార వ్యవహారాలు మార్చుకుంటూ పెద్ద పెద్ద రాతితో కూడిన శిలా సమాధులను, పెద్ద బృహత్ సమాధులను నిర్మించడం జరిగింది. మరి ఇంత నాగరికత సంబంధించిన ఇంత సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఈ ప్రజల తాలూకా మనం ఈ జాతీయత కోసం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా స్వదేశీ అని ఎవరన్నారు, వీళ్ళు స్వదేశీయులే అనేది ఎవరన్నారు అని చూద్దామండి. ఓకే, అంటే ఇండిజినస్ లేదంటే డొమెస్టిక్ మన దేశానికి సంబంధించిన ప్రజలు వీళ్ళు అని చెప్పిన వాటిలో మొట్టమొదటిగా మనం శ్రీనివాస అయ్యంగార్ని పేర్కొని వచ్చేయండి. ఈయన ఏమంటారంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇనుము కనుక్కోవడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. శ్రీనివాస అయ్యంగార్ అంటే దక్షిణ భారతదేశంలో ఇనుము మొట్టమొదటిగా కనుగొనడం జరిగిందని చెప్పిన వాళ్ళు శ్రీనివాస అయ్యంగార్. ఒకటి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మెగాలిథిక్ ప్రజలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు స్వదేశస్తులు అని చెప్తున్నారు ఇండైరెక్ట్. 2 రాబర్ట్ బ్రూస్ఫోర్ట్ ఈయన దక్షిణ భారతదేశంలో ఇనుప పరిశ్రమ యూరోప్ కన్నా అతి ప్రాచీనమైందని చెప్పడం జరుగుతుందండి. దక్షిణ భారతదేశంలో ఇనుప పరిశ్రమ యూరోప్లో ఉన్న కన్నా వాటిలో కన్నా ఇది ప్రాచీనమైనది అని చెప్పడం జరుగుతుంది.
రాబర్ట్ బ్రూస్ఫోర్డ్. శ్రీనివాస అయ్యంగారేమో దక్షిణ భారతదేశంలోనే ఇనుము మొట్టమొదటిగా కనుగొనబడింది, దక్షిణ భారతదేశ ప్రజలే అనేది శ్రీనివాస అయ్యంగార్ స్టేట్మెంట్ అయితే, రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ దక్షిణ భారతదేశంలోని ఇనుప పరిశ్రమ యూరోప్ పరిశ్రమ కన్నా అతి ప్రాచీనమైనదని చెప్పడం జరుగుతుంది. వీటికి ఆధారాలు ఏంటి? మరి ఇలా చెప్తే కుదురుతుందా? వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, మనం 2400 బీసీ నాటికే 2400 బీసీ నాటికే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన తెలంగాణలో మనకి 2400 బీసీ నాటికే బ్రోసిలా సమాధులు బయలుపడడం కోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ సమాధుల్లోని ఇనుప పనిముట్లు వాడినట్లుగా కూడా మనం కనుగొన్నాం. వాటి తాలూకా కాలాన్ని 2400 బీసీగా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే ఇనుప పరిశ్రమ ఉంది. ఇనుముకి బృహశిలా సమాధులకి సంబంధం ఏమిటి అంటే, బృహశిలా సమాధుల్ని మనం ఏంటంటే దాని సినానిమ్గా ఇంకో పేరుగా మనం సమానార్థంగా వాడేది ఏంటంటే అయోయుగ సంస్కృతి, దక్షిణ భారతదేశ అయోయుగ సంస్కృతి అంటున్నాం. అంటే ఏంటంటే బృహశిలా సమాధులలో పెద్ద పెద్ద ఈ సమాధుల్లో మానవుడికి చనిపోయిన తర్వాత మానవుడి కోసం నిర్మించిన ఈ సమాధుల్లో ముఖ్యంగా వాళ్ళు వాడిన పనిముట్లలో భాగంగా ఇనుప పనిముట్లు కూడా వాళ్ళు అందులో పెట్టడం జరిగింది. అంటే అందులో ఉంచడం వల్ల దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటండి, ఇనుప పనిముట్లు అప్పటికే వీళ్ళకి ఐడియా ఉంది అన్నది తెలుస్తుంది 2004. కాబట్టి వీటిని ఆధారం చేసుకుంటే వీళ్ళన్నది కూడా కరెక్ట్ అనే మనకి అర్థమవుతుంది. అంటే దక్షిణ భారతదేశంలో ఇనుము మొట్టమొదటిగా కనుగొనబడింది కాబట్టి ఈ శిలాయుగ బృహశిలాయుగ ప్రజలు స్వదేశస్తులు అనేది ఇక్కడ ఒపీనియన్. శ్రీనివాస అయ్యంగార్ అండ్ రాబర్ట్ బ్రూస్ఫోర్డ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ కొటేషన్ బేస్ చేసుకుని వస్తాయండి, లేదంటే బేస్మెంట్ ఏంటి అన్నది దాని మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ విదేశీవాదం, ఇది ఇంపార్టెంట్. విదేశీవాదం అంటే విదేశీయులు, వీళ్ళు స్వదేశీయులు కాదు, ఎక్కడి నుంచో వీళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. ఫస్ట్ మనం పేర్కొనేది యూరోపియన్స్ ని చెప్పొచ్చండి. యూరోపియన్స్ అంటే మొట్టమొదటిగా తవ్వకాలు జరిపిన వాళ్ళు భారతదేశంలో, ఇండియాలో మొట్టమొదటిగా బృహశిలా సమాధుల్ని తవ్వకాలు జరిపిన యూరోపియన్స్. వీళ్ళ తవ్వినప్పుడు వచ్చిన ఈ ఆబ్జెక్ట్స్ బట్టి వీళ్ళు వర్గీకరిస్తూ చెప్పడం జరిగింది. వెస్టర్న్ ఆసియా నుంచి లేదంటే పశ్చిమాసియా నుంచి, అంటే లైక్ దట్ పశ్చిమాసియా నుంచి వెస్టర్న్ ఏషియా నుంచి భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి వీళ్ళు రావడం జరిగిందని చెప్తున్నారండి. పశ్చిమాసియా అంటే ఇరాన్, ఆ ప్రదేశాల నుంచి వీళ్ళు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది అని చెప్తున్నారు యూరోపియన్స్. వేటి ఆధారంగా అంటే తవ్వకాల్లో లభించిన ఇనుప పనిముట్లు, అలాగే గుర్రాలని రవాణా కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించడం. ఒకటి ఇనుప పనిముట్లు తవ్వకాలు లభించడం, గుర్రాన్ని రవాణా కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించడం, తర్వాత వీళ్ళు వ్యవసాయ ఆధారిత సమాజంలో ఉండడం, తర్వాత పశుపోషణ సమాచారం. వాటితో పాటు బ్లాక్ అండ్ రెడ్ వేర్ అనే, అంటే ఎరుపు నలుపు కుండలను వాడడం, మృణ్మయ పాత్రను వాడడం, వీటన్నింటినీ ఆధారం చేసుకుని తవ్వకాల్లో లభించిన వాటిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం 1000 నాటికి 1000 BC నాటికి వెస్టర్న్ ఆసియా నుంచి వలసలుగా దక్షిణ భారతదేశంలో వచ్చి స్థిరపడ్డారు. ఎందుకు దక్షిణ భారతదేశంలో వచ్చి స్థిరపడ్డారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్, దక్షిణ భారతదేశంలో ఇనుప ఖనిజాలు అత్యధికంగా లభిస్తున్నాయి కాబట్టి దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వెస్టర్న్ ఆసియా, పశ్చిమాసియా నుంచి వచ్చిన ప్రజలు అని చెప్పడం జరిగింది. ఎప్పటికంటే క్రీస్తు పూర్వం 1000 నాటికి. అంటే దక్షిణ భారతదేశంలో చిట్ట చివరైన నాగరికతకి ఇంకా అభివృద్ధి పదంలోకి వస్తున్న ప్రజలకి ఈ వెస్టర్న్ ఏషియా నుంచి వచ్చిన ఈ ప్రజలు వీళ్ళకి నాగరికత, సాంప్రదాయాలు, సంస్కృతులు నేర్పించారు అనేది వీళ్ళ ఒపీనియన్. ఓకే, అంటే యూరోపియన్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే విదేశీయులు వెస్టర్న్ ఏషియా నుంచి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు. ఏ కాలానికి? 1000 BC నాటికి. ఇది వీళ్ళ ఒపీనియన్ అండి. 2, గార్డెన్ చైల్డ్. ఈయన ఒపీనియన్ ప్రకారం పశ్చిమాసియాలో
బృహశిలా సంస్కృతి ఉద్భవించింది అని చెప్పడం జరుగుతుందండి. వెస్టర్న్ ఆసియాలో బృహశిలా సంస్కృతి విస్తరించి ఉంటుంది. లేదా వెస్టర్న్ ఏషియా, లేదంటే ఇంకో పదం కూడా వాడడం జరిగిందండి, ఇది పక్కన పెడతాం. మధ్యధర సముద్ర తూర్పు తీరాలలో బృహశిలా సంస్కృతి విలసిల్లినది. ఇది తీసుకుందామండి. ఇక్కడే మనం చెప్పాం, ఈ యూరోపియన్స్ ఏమన్నారు, వెస్ట్ ఏషియా అన్నారు. వెస్ట్ ఏషియాకి ఈ ఇక్కడ ఉన్నది ఏంటంటే, వాటి కింద ఉన్న సముద్రం ఏంటి, మెడిటరేనియన్ మధ్యధర సముద్రం. అంటే ఇక్కడ ఈ గార్డెన్ చైల్డ్ యొక్క ఒపీనియన్ ఏంటంటే, మధ్యధర సముద్రానికి తూర్పున ఉన్నవాళ్ళు అంటే వీళ్ళే అవుతారు కాక్సస్, లేదంటే మొట్టమొదటి మనం చెప్పుకున్న ఇనుప ఖనిజాలు అక్కడ కూడా కనుగొనడం జరిగిందని చెప్పాం కదండి. కాక్సస్, లేదంటే వెస్ట్రన్ ఏషియా, ఇరాన్, ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా అక్కడ ఉద్భవించింది. మధ్యధర తూర్పు తీర భూములలో బృహశిలా సంస్కృతి ఉద్భవించింది అంటే అక్కడ మొదలైంది. అంటే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఏంటి, దానికి అర్థం అక్కడ మొదలైనది దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందింది అనేది అర్థం అండి. దానికి బేస్మెంట్ ఏం చెప్తున్నారు, ఈయన మధ్యధర తూర్పు తీర భూములో ఉద్భవించిందని చెప్తూ దానికి బేస్మెంట్గా ఆయన ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి ఆయన చేసిన సపోర్ట్గా ఉన్న వ్యాఖ్యలు ఏమిటంటే, దక్షిణ భారతదేశంలోని బృహశిలా సమాధులు మెడిటరేనియన్ తూర్పు తీర సముద్ర ప్రాంతాలకి, సముద్ర ప్రదేశాల్లో ఉన్న వాటికి బృహశిలా సమాధులకి దగ్గర సంబంధం ఉంది అని చెప్పడం జరిగిందండి. ఇది మేక్ గార్డెన్ చైల్డ్. తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఒపీనియన్ ప్రకారం తీసుకుంటే, వీళ్ళు మధ్యధర జాతుల వారు అని చెప్పడం జరుగుతుంది. మెడిటరేనియన్ జాతులు, మధ్యధర జాతులు అని చెప్పడం జరుగుతుంది బిఎస్ఎల్ హనుమంతరావు. అంటే ఈయన కూడా విదేశీవాదంలో ఆల్రెడీ యూరోపియన్స్ ఉన్నారు, గార్డెన్ చైల్డ్ ఉన్నారు, బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఉన్నారు. ఈయన ఏమంటారు, బృహశిలా సమాధుల నిర్మాతలు మధ్యధర జాతులకు చెందిన వారు అని చెప్పడం జరుగుతుంది. ఈయన ఆధారం ఏంటి, ఏం చూపెడుతున్నారు అంటే, బృహశిలా సమాధులు దక్షిణ భారతదేశంలో బృహశిలా సమాధుల నిర్మాతలు ఎక్కువగా వ్యాప్తి చెందింది ద్రావిడ భాషలు, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం ఇలాంటి ద్రావిడ భాషలు ప్రదేశాల్లో వ్యాప్తి చెందారు. కాబట్టి వీళ్ళు మెడిటరేనియన్ జాతులకి చెందిన వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుందండి. అంటే ద్రావిడ భాషల ప్రాంతాల్లో విస్తరించారు కాబట్టి వీళ్ళు మెడిటరేనియన్ మధ్యధర జాతులకు చెందిన వారు అని చెప్పింది బిఎస్ఎల్ హనుమంతరావు. ఇక్కడ బిట్లని ఆధారాల మీద కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్గా కొటేషన్ అడగవచ్చు, ఇలా ఎవరన్నారు, మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన వారు అనేది ఎవరన్నారు అన్నది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. లేదంటే వాటిని బేస్ చేసుకుని ఏమి ఆధారం చేసుకుని వాళ్ళు ఇలా చెప్పడం జరిగిందనే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అర్థం చేసుకోవడం ముఖ్యమండి. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చాలా ముఖ్యం. వాళ్ళు ఏమన్నారు అసలు వాళ్ళు అన్నది విదేశీవాదమా స్వదేశీవాదం అన్నది ఫస్ట్ క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. వాటి తర్వాత వీటి మీద ఒక్కొక్కటి వస్తే కానీ మనకు అవగాహన రాదు. ఓకే, వీటితో పాటు ఇంకొక మాట ఆయన చెప్పడం జరుగుతుంది బిఎస్ఎల్ హనుమంతరావు గారు. భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, వీళ్ళు మౌలికంగా ఒకే విశ్వాసం ఉంది, అంటే మతాచారాల మీద ఒకే విశ్వాసం ఉంది, కానీ భిన్న వ్యక్తులు, భిన్న తెగలు ఈ బృహశిలా సమాధుల నిర్మాతలు. ఇదండి ఈయన ఫైనల్గా ఇచ్చిన కంక్లూజన్. ఓకే, సో ఈ మెడిటరేనియన్ అనేది పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఏ బేస్మెంట్ మీద అంటే ద్రావిడ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించింది కాబట్టి వీళ్ళు మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన వాళ్ళు అనేది ఈయన ఒపీనియన్. ఓకే, ఇంకా మిక్స్చర్ అంటే స్వదేశీ విదేశీ కలయిక, a mixture of a foreign and domestic or indigenous. అంటే స్వదేశీ విదేశీల కలయికతో ఏర్పడింది జాతి అని చెప్పిన వాళ్ళలో ప్రముఖమైన వారు హెచ్డి సంకాలియా.
సారీ, స్వదేశీ చూసాం, విదేశీ చూస్తున్నాం. స్వదేశీలో శ్రీనివాస్ అయ్యంగార్, రాబర్ట్ బ్రోస్ఫోర్డ్ ఏమన్నారు, అలాగే విదేశీలో యూరోపియన్స్ ఏమన్నారు, గార్డెన్ చైల్డ్ ఏమన్నారు, దేశాల హనుమంతరావు ఏమన్నారు. ఈ రెండిటి తాలూకా స్వదేశీ ప్లస్ విదేశీ కలయికతో ఏర్పడిందే బ్రోసిలా యొక్క సంస్కృతి. బ్రోసిలా సమాధుల నిర్మాతలు అంటే బృహశిలా సమాధుల నిర్మాతలు స్థానికంగా ప్రజలు సగం పాశ్చాత్య సంపర్కం అంటే వెస్ట్రన్ యొక్క ఇంపాక్ట్ తోటి ఏర్పడింది అన్న చెప్పిందంటే, అంటే సగం వచ్చేసి నేటివ్, సగం వచ్చేసి వెస్ట్రన్ తాలూకా ఇంపాక్ట్ ఉంది. పశ్చిమం మనకి పశ్చిమం అంటే పాశ్చాత్య సంస్కృతి అంటే అర్థం యూరోపియన్ తాలూకా ఇంపాక్ట్ ఉంది. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఆరియన్సే ఇక్కడ మనం వేరేగా మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు అర్థమవుతుంది ఆరియన్స్ ఎలా వచ్చారు. వెస్టర్న్ ఏషియా, ఇరాన్ నుంచే కదండి చివరిగా అలా వస్తూనే వరుసగా రావడం జరిగింది కదా ఆరియన్స్ కూడాను, ఇండో ఇరానియన్స్ అంటాం. సో అలాంటి తెగల్లో భాగాలు ఇవన్నీ కూడా ఎవరు చెప్పినా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పినా ఒకటేనండి. మనం ఫర్దర్ లెసన్స్ లో కూడా వస్తుంది ఇది. ఆరియనైజేషన్ ఇన్ దక్కన్లో ఆర్యీకరణ ఏ విధంగా జరిగిందన్న దాంట్లో మనకి ఇంకా క్లియర్ గా రాబోయే లెసన్స్ లో వస్తుంది. వీళ్ళు అన్నదానికి ఇంకొంచెం మనకి బలం చేకూరుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే సగం ఓమోను నేటివ్స్ ప్రజలు ఉన్నారు, సగం ఓమో ఫారినర్స్ ఉన్నారు. వీటి ద్వారా ఈ రెండుటి సంస్కృతి మిశ్రమమే బృహశిలా సంస్కృతి అనేది ఈయన ఒపీనియన్. ఈయనకి ఆధారం ఏమని చెప్తారు, ఈయన ఆధారం భారతదేశ సరిహద్దులలో అంటే నార్త్ వెస్టర్న్ ప్రాంతాల్లో, వాయువ్య ప్రాంతాలలో, అలాగే ఇరాన్ లో లభించిన బృహశిలా సమాధులు. ఇరాన్ అంటే పర్షియా అప్పట్లో పేరు. వాయువ్య భారతదేశంలోను ఇరాన్ మండలాల్లోను సరిహద్దుల్లోనూ లభించిన ఈ బృహశిలా సమాధులు ఇక్కడ దక్షిణ భారతదేశంలో వాటికి మధ్య సంబంధం ఉంది, పోలికలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉంది, అక్కడి నుంచే వ్యాపించిందని చెప్పడం జరుగుతుందండి ఈయన హెస్రీ సంకాలియా. వాటితో పాటే ఇంకొకటి కూడా ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఈ లభించిన స్కల్స్ అంటే పుర్రెలు, ఈ బృహశిలా సమాధుల్లో లభించిన పుర్రెలు ఆస్ట్రలాయిడ్ ఆర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్ అండ్ ప్రోటో ఆస్ట్రలాయిడ్ మెడిటరేనియన్ జాతులకు చెందినవి అని చెప్పడం జరుగుతుందండి. మిశ్రమం అన్నమాట. ఆస్ట్రలాయిడ్ ఆర్ ప్రోటో ఆస్ట్రలాయిడ్ మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన మానవ స్కెల్స్ పుర్రెలు ఇవన్నీ లభించాయి. కాబట్టి ఇవి భిన్న సంస్కృతితో కూడుకుంది, భిన్న జాతులు నిర్మించినవి బృహశిలా సమాధులు అనేది ఈయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇందులో తేడాలు ఇవన్నీ అసలు ఎలాగా కన్స్ట్రక్ట్ అయింది అనే వాటికి మనం రిలీజియస్ ఆర్గనైజేషన్లో చూస్తామండి. అక్కడ కొంచెం క్లారిఫికేషన్ మనకి డీటెయిల్డ్గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాలుగా ఉంటాయండి. అందులోనూ డాల్మెన్స్ అంటాం, మెన్హిర్స్ అంటాం, డాల్మెనైట్స్ అంటాం, సిస్ అంటాం. ఇలా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 12 రకాల వరకు కూడా ఈ బృహశిలా సమాధులు రకరకాలు లభించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒకళ్ళే కట్టారా, ఒకే ఐడియాలతో కట్టారా అన్నది ఇవన్నీ మనం రిలీజియస్ ఆర్గనైజేషన్లో చూస్తాం. ఓకే, చూడండి వీళ్ళ ఒపీనియన్స్. స్వదేశీవాదం, విదేశీవాదం, స్వదేశీ విదేశీ కలయిక. శ్రీనివాస్ అయ్యంగార్, రాబర్ట్ బ్రోస్ఫోర్డ్లో స్వదేశీవాదం ఇనుమును బేస్ చేసుకుని, అలాగే విదేశీవాదంలో యూరోపియన్స్ని వెస్టర్న్ ఏషియా నుంచి వచ్చారని వాళ్ళు చెప్పడం జరిగింది. తవ్వకాల్లో లభించిన వాటిని బట్టి గార్డెన్ చైల్డ్ కూడా మధ్యధరా జాతులకు సంబంధించిన వాళ్ళు, మధ్యధరా తూర్పు తీర భూముల్లో ఉద్భవించిందని వేసాల హనుమంతరావు గారు కూడా ఈ నిర్మాతలు మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన వాళ్ళని చెప్పడం జరిగింది. వాటికి ఆధారాలు కూడా మనం చూసాం. అలాగే హెస్రీ సంగాలయ్య స్థానిక ప్రజలు సగం విదేశీ ప్రజలు కలయికతోటి ఈ సంస్కృతి ఏర్పడిందని చెప్పడం జరిగింది. వాటి బేస్మెంట్గా ఆయన ఈ ఇరాన్, ఈ నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉన్న ఈ తవ్వకాల్లో లభించిన వస్తువులు, వాటితో పాటే అదే వస్తువులు అంటే ఈ సమాధులు కన్స్ట్రక్షను, వాటితో పాటే అక్కడ లభించిన అస్థిపంజరాల పుర్రెలు స్కల్స్, వీటి మీద ఆధారపడి వీళ్ళు ఈ విధమైన విభజన చేయడం జరిగింది. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే వీళ్ళ తాలూకా ఒపీనియన్స్ మనం చూసాం. ఓకే, ఇప్పుడు మన సమీక్ష ఏమిటి? యాక్చువల్గా ఎస్ఎల్ రాసేటప్పుడు కానీ ఏవైనా సరే ఎవాల్యుయేట్ అన్నప్పుడు కానీ అంచనా వేయండి అన్నప్పుడు కానీ ఇవి చెప్తూనే
మన తాలూకు ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుందండి. మన తాలూకు ఒపీనియన్కే ఎక్కువగా అత్యధికమైన మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమీక్షనే మనం తీసుకుందాం, లేదంటే అంచనా, ఎవాల్యుయేషన్ ఏంటి, ఎస్టిమేషన్ ఏంటి చూద్దాం. ఓకే, సమీక్ష. సమీక్షకి మనం తీసుకునేవి ఎక్కువగా శాస్త్రీయంగా పరిశోధన జరిగినవి, వాటి ఆధారంగానే సమీక్ష చేయడం జరుగుతుంది. మొట్టమొదట తవ్వకాలు రాయగిరి, తర్వాత సాతానికోట, తర్వాత నాగార్జున కొండ, ఏలేశ్వరం. ఓకే, ఇక్కడ రాయగిరి, హులికల్, రాయగిరి, సాతానికోట, నాగార్జున కొండ, ఏలేశ్వరం ఇలాంటి ప్రదేశాలలో బృహశిలాయుగ సంస్కృతికి సంబంధించిన సమాధులు త్రవ్వకం నిర్వహించడం జరిగింది. వీటిల్లో మనకి ముఖ్యంగా లభించిన వస్తువులను బట్టి చూసినప్పుడు ముఖ్యంగా మానవుని తాలూకా 6 అడుగుల పొడవున్న ఈ అస్థిపంజరాలు, వాటితో పాటే వివిధ రకాల పుర్రెలు లభించాయి. ఓకే, మానవ అస్థిపంజరాలు, పుర్రెలు లభించాయి. వీటిని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు శాస్త్రీయబద్ధంగా చెప్పినవి ఏంటంటే, ఇది ఆస్ట్రలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన లేదా తెగలకు సంబంధించిన ద్రావిడులు. ఇది చాలా ముఖ్యమండి, ద్రావిడులు అని పేర్కోవడం జరిగింది. వీళ్ళు నియోలిథిక్ కాలం నుంచి కూడా, వీళ్ళ పూర్వీకులు నియోలిథిక్ కాలం నుంచి కూడా విస్తరించారు. నియోలిథిక్ అంటే రఫ్గా మన ఎంత అంటే 9000 BC, 9000 BCకే విస్తరించి ఉన్నారు అని చెప్పడం జరిగింది. చాలా ముఖ్యం. సెకండ్, హులికల్, రాయగిరి, సాతానికోట, నాగార్జున కొండ, ఏలేశ్వరం వీటిల్లో బృహశిలా సమాధులు లేదా మెగాలిథిక్ సమాధుల్లో లభించిన మానవ అస్థిపంజరాలు, వాటి తాలూకా పుర్రెలను పరిశోధించిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇవి ఆస్ట్రలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్ లేదా మెడిటరేనియన్ తెగలకు చెందిన ద్రావిడులుగా తేల్చడం జరిగింది. అంటే స్వదేశస్తులని అర్థం. ఎప్పుడండి 9000 నియోలిథిక్ కాలం రఫ్గా మనం తీసుకుంటే 9000 BC నాటికే వీళ్ళు విస్తరించి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇనుప యుగ సంస్కృతి లేదా బృహశిలా సంస్కృతి దక్షిణ భారతదేశంలో ప్రజలు స్వదేశీయులు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. 1. 2, ఈ స్వదేశీయులు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు వ్యవసాయానికి అలవాటు పడడం జరిగింది, వ్యవసాయ ఉత్పత్తులు చేశారు, పశుపోషణ చేయడం జరిగింది. వాటితో పాటే మత సంస్కారాలని, వాళ్ళ యొక్క మత సంస్కారాల్లో భాగంగా శవాన్ని పాతి పెట్టడం, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ గత లెసన్స్లో చూస్తాం. నియోలిథిక్ కాలంలో ఏ విధంగా ఉన్నాయి, చాల్కోలిథిక్ కాలంలో ఏ విధంగా ఉన్నాయి వీళ్ళ దహన సంస్కారాల, లేదంటే భూమిలో పాతి పెట్టడం అనేది. అంటే వీళ్ళకి అర్థం ఏంటంటే, నియోలిథిక్ కాలం నాటికి, చాల్కోలిథిక్ కాలం నాటికి అంటే కొత్తరాతి యుగం, తామ్రశిలాయుగం నాటికే వీళ్ళకి ఒక ఐడియా ఉంది అన్నది అర్థమవుతుంది. మత విశ్వాసాల మీద వీళ్ళకి ఎవరో వచ్చి నేర్పక్కర్లేదు, పక్క వాళ్ళు వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. వీళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాటితో పాటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున కొండ వద్ద మనకి చాల్కోలిథిక్ కాలంలో లభించిన కుండ సమాధులు. పిల్లల్ని కుండల్లో పెట్టి కూడా పూడ్చేవారు, చర్మాన్ని ఒలిచి పూడ్చేవారు అనే వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే అలాగే ఇనాంగావ్, మహారాష్ట్రలోని ఇనాంగావ్ వద్ద కూడా ఈ టైప్ ఆఫ్ పోటరీ బరియల్స్ అంటాం, ఇవి బయలుపడడం జరిగింది. అంటే దాదాపుగా ఇవి చాల్కోలిథిక్ పీరియడ్ సంబంధించినవి. నియోలిథిక్ తర్వాత చాల్కోలిథిక్ వరకు మనం వస్తాం, చెప్పాం కదండి ఆల్రెడీ. సో ఈ కాలాల నాటికే ప్రజలు ఆల్రెడీ ఒక నాగరికతలో లేదంటే సంస్కృతిలో కొద్దో గొప్ప అవగాహన ఉండి
వాళ్ళు స్థానికంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నారని చెప్పడానికి మనం ఈ ఎగ్జాంపుల్స్ అండి. వ్యవసాయంలో ఆహార ఉత్పత్తి ఉంది, పశుపోషణ ఉంది, మత విశ్వాసాలు ఉన్నాయి. అలాగే మత విశ్వాసాల్లో మూఢనమ్మకాల్లో భాగంగానే ఆ వస్తువులు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులోనూ ఇవన్నీ కూడా మనకి చాల్కొలితిక్కే ఉన్నప్పుడు ఎక్కడో విదేశస్తులు వచ్చి మనకి నేర్పాలా. ఇక్కడ ఈ రెండు కూడా మనకి ప్రూవ్ చేసేది స్వదేశీ అని. అక్కడ మనం చూసింది ఒక హిస్టోరియన్స్ ఆల్రెడీ పరిశోధనలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా చూస్తాం. ఇప్పుడు సమీక్షలో భాగంగా మనం స్వదేశీ అని ఫైనల్గా తేల్చేస్తున్నాం. ఈ తవ్వకాల్లో లభించిన ఈ మానవ జాతులు, తర్వాత వీళ్ళ తాలూకా మత విశ్వాసాలు సో అప్పటికే ఉన్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. మత విశ్వాసాల్లోనే ఇవన్నీ కూడా. మరి విదేశీ అన్నది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ వన్, ఈ తవ్వకాలలో ఈ ఎక్స్కవేషన్స్లో ముఖ్యంగా మనకి లభించిన వాటిలో బౌల్ ఆన్ స్టాండ్ లాంటి తరహా పాత్రలు, మృణ్మయ పాత్రలు ఇవి బృహశిలా సమాధుల దగ్గర లభించడం జరిగిందండి దక్షిణ భారతదేశంలో. ఇలాంటివి బౌల్ ఆన్ స్టాండ్ పాత్రలే. తర్వాత నార్త్ వెస్టర్న్ ఇండియా, ఇరాన్, ఈ వెస్టర్న్ ఏషియా ఈ ప్రాంతాలలో ఇలాంటి పాత్రలే లభించడం జరిగింది. ఎక్కడైతే బృహశిలా సమాధులు ఉన్నాయో అక్కడ ఒకే రకమైన పాత్రలు ఉన్నప్పుడు దాన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయనే కదా. ఒకరి తాలూకు ఒకరి ఇంపాక్ట్ పడుతుందంటే అర్థం ఖచ్చితంగా కాంటాక్ట్స్ ఉంటేనే అవుతుంది. అంటే వెస్టర్న్ ఏషియా ప్రజలు ఇక్కడ, ఈ ప్రజలు అక్కడ ఉండొచ్చు, మొత్తం ఒకరి తాలూకు ఒకరి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది విదేశీయులకి కూడా సంబంధించింది, విదేశీయులు కూడా వచ్చారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. వాటితో పాటు అతి ముఖ్యమైనది హార్స్, గుర్రం. ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ గుర్రం అనేది, గుర్రం తాలూకా అస్థిపంజరం మహారాష్ట్రలోని జునాపాని వద్ద బయలుపడడం జరిగింది అస్థిపంజరం. అలాగే నాగార్జున ఓకే, వాటితో పాటే మనకి ఇక్కడ పోచంపాడు వద్ద ఇది ఒక గుర్రం ముత్యాల, పోచంపాడు, ముత్యాల, ఉప్పలపాడు, పోచంపాడు, ముత్యాల అనే గ్రామాల వద్ద కూడా ఈ బృహశిలా సమాధుల దగ్గరే గుర్రం తాలూకా అస్థిపంజరాలు కూడా బయలుపడడం జరిగిందండి. వీటి పరిశోధన చేసినప్పుడు ముఖ్యంగా జునాపాని వద్ద గుర్రం తాలూకా అస్థిపంజరాన్ని పరిశోధన చేసినప్పుడు వాటిని శాస్త్రీయ పరిశోధనలో తెలియని విషయం, ఇది వైల్డ్ హార్స్ అంటే అడవి గుర్రానికి జాతికి సంబంధించింది అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అడవి గుర్రాలు అనేవి లభించవు. ఎక్కువగా ఇవి వెస్టర్న్ ఏషియా నుంచే దిగుమతి అయ్యేవి. వెస్టర్న్ ఏషియా నుంచి దిగుమతి అయ్యేవండి ఎక్కువగాను ఈ వైల్డ్ హార్సెస్ అనేవి, అడవి గుర్రాలు వీటికి సంబంధించినవి. కాబట్టి ఖచ్చితంగా గుర్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ భారతదేశానికి రావడం, వెస్టర్న్ ఏషియా ప్రజలు భారతదేశానికి వచ్చారనేది ఇక్కడ ప్రూవ్ అవుతుంది. వీటితో పాటే రాక్ పెయింటింగ్స్ తీసుకుంటే మస్కీ, పిక్లీ హాల్ ఈ ప్రదేశాలలో ఇవి కర్ణాటక, మస్కీ, పిక్లీ హాల్ ఈ ప్రదేశాల్లో రాక్ పెయింటింగ్స్ బయటపడ్డాయండి ఈ కాలం నాటివి. ఈ రాక్ పెయింటింగ్స్ లో ముఖ్యంగా ఈ హార్స్ రైడర్స్ అంటే గుర్రాన్ని తోలి వాళ్ళు వస్తున్నట్లుగాను, వాళ్ళు మెటల్ యాక్సెస్ని అంటే లోహానికి సంబంధించిన గొడ్డళ్లను క్యారింగ్ మోస్తున్నట్లుగాను, గుర్రాల మీద తీసుకొని వస్తున్నట్లుగాను వీళ్ళు ఇక్కడ రాక్ పెయింటింగ్స్ మీద, మస్కీ, పిక్లీ హాల్ రాక్ పెయింటింగ్స్ మీద డిపిక్ట్ చేయడం జరిగింది, చిత్రీకరించడం జరిగింది. వీటి బట్టి అర్థం ఏంటంటే విదేశీ ప్రజలు దక్షిణ భారతదేశానికి గుర్రాల మీద రావడం జరిగింది, మెటల్ యాక్సెస్ని వీటిని పట్టుకుని. అలా అని చెప్పి రాంగ్ అర్థం చేసుకోవద్దు.
వీళ్ళే మెటల్ని ఇంట్రడ్యూస్ చేశారన్నది మాత్రం రాంగ్గా అర్థం చేసుకోవద్దు. ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తున్నాం. క్రీస్తుపురం 2400 నాటికే మనకు మెటల్ మీద అవగాహన ఉంది, ఇనుపు ఖనిజం మీద ఐడియా ఉంది అనేది. కానీ ఇప్పుడు ఇదంతా మనం చెప్పేది ఎక్కువగా 1000 BCకి సంబంధించిందండి. 1000 BCకి సంబంధించింది. 1000 BCకి సంబంధించి గుర్రాల మీద వీళ్ళు రావడం, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ పై 2 వాదాలు స్వదేశీని మనం చెప్పిన దాంట్లో మన సమీక్షలో తెలిసింది. తర్వాత 2 కూడా విదేశీయులు. పై 2 ఏంటంటే వాళ్ళ యొక్క జాతులు తీసుకుంటే డిఫరెంట్ జాతులు వస్తున్నాయి, కానీ అది నియోలిథిక్ కాలం నుంచి ఉన్నారు అంటే స్థానికులు. అలాగే మత విశ్వాసాలు కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయకుండానే వీళ్ళవి కొనసాగుతున్నాయి. ఆ ఇనుము కనుక్కోక ముందు ఉన్నాయి, ఇనుము కనుక్కున్న తర్వాత కూడా ఈ మత విశ్వాసాలు రన్ అయ్యాయి. అంటే దీని వద్ద అర్థం వీళ్ళు స్థానికులు, మెగాలిథిక్ ప్రజలు స్థానిక ప్రజలే. మరి ఇవేంటి, ఈ పోటరీ బౌలాక్ స్టాండ్ కానీ, లేదంటే హార్స్ కానీ, వైల్డ్ ఆక్స్ కానీ, లేదంటే మెటల్ యాక్సెస్ని కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విదేశస్తులు, డెస్టినేషన్ నుంచి వచ్చారు. ఇది విదేశీవాదం. ఓకే, ఈ రెండింటిని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని కాకుండా విదేశీయుల ఆలోచన విధానాన్ని కూడా కలుపుకోవడం జరిగింది అనేది మనకు అర్థమవుతుందండి. అంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో అలాగే ఉండిపోకుండా మిగతా వాళ్ళ యొక్క ఇంపాక్ట్, మిగతా వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుందని దానికి నిదర్శనమే మెగాలిథిక్ సంస్కృతి తాలూకా ఈ నిర్మాతల గురించి మనం చెప్పుకున్నట్టు ఫైనల్గా చెప్పుకోవచ్చండి. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది, ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే బృహశిలా సమాధుల సంస్కృతి తాలూకా నిర్మాతలు స్వదేశీ విదేశీ మిశ్రమంగా చెప్పవచ్చు. ఇదండి ఫైనల్ కంక్లూజన్. ఇక్కడ మన సమీక్షలో ఖచ్చితంగా చెప్పేటప్పుడు వాటి ఆధారాలు ఏమున్నాయనేది మన దగ్గర నుంచి చెప్పవలసి వస్తుంది బేస్ చేసుకుని. సో ఈ రెండింటి కలయికనండి సమీక్షలో స్వదేశీ చూపించాం, విదేశీ చూపించాం. ఈ రెండింటి కలయిక ఎలాగ వచ్చింది అని చూపించడం, మిక్చర్ ఆఫ్ ఇండిజినస్ అండ్ ఫారెన్. దక్షిణ భారతదేశ మెగాలిథిక్ సంస్కృతి ప్రజల యొక్క జాతి ఏది అంటే మిక్స్డ్ జాతి అండి. ఇక్కడ మిక్స్డ్గా ఉంటుంది తప్పించి ప్రత్యేకించి ఒకే జాతికి ఒకే తెగ లేదంటే ఇదని ఎవరు చెప్పలేరు. మిక్స్డ్ కల్చర్, ఇది మాత్రం వాస్తవం. అది మనకి ఇక్కడ తెలుసు. ఇంకొంచెం ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్లో ఇంకొంచెం క్లియర్ కట్గా అక్కడ వాటిలో ఉన్న తేడాలను బట్టి కూడా కొంచెం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకటి తాలూకా ఒక ఇంపాక్ట్ ఉంది అనేది మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు బిట్స్ ఎస్ఎల్ ఏ విధంగా వచ్చిస్తాయి చూద్దాం. మోడల్ బిట్స్ని ఎస్ఎస్ తీసుకుంటే, మెగాలిథిక్ సంస్కృతి స్థాపకులు లేదా నిర్మాతలు ఎవరు? ఇదే క్వశ్చన్ మరొక విధంగా కూడా అడగచ్చు. మెగాలిథిక్ సంస్కృతి జన్మస్థలం గురించి వివరించండి. Who are the founders of the megalithic culture? Or describe the birthplace of the megalithic culture? Or describe the origin of the megalithic culture? వీటన్నిటికీ ఒకటే సమాధానం. 2, మెగాలిథిక్ సంస్కృతి దేశీ మరియు విదేశీ జాతుల సమ్మేళనం అని నీవు భావిస్తున్నారా? Do you think megalithic culture is a mixture of indigenous or domestic and foreign races? సో వీటికి ఏ విధంగా అడిగినా క్వశ్చన్స్ని ఎలాగ వచ్చినా కానీ ఇవేనంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పవలసి వస్తుంది. ఎలా చెప్పినా ఇండైరెక్ట్గా ఆధార్ హిస్టోరియన్స్ తాలూకు అవి వాళ్ళవి కొటేషన్ ఇస్తూనే మీరు కిందన మీ వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఇలా ఇచ్చినప్పుడు అత్యధిక మార్కులు వస్తాయి. మన ఒపీనియన్కి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వివిధ ఆథర్స్ అన్నవి, హిస్టోరియన్స్ అన్నవి, ఆర్కియాలజిస్ట్ అన్నవి ఒక రకం. వాటి తాలూతో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి వీటి మీద ఈ సమీక్షలో తెలుస్తాయి, ఎవాల్యుయేషన్లో తెలుస్తాయి ఇలాంటివన్నీ. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఇంకా బిట్స్ పరంగా చూసుకుంటే, 1, మెగాలిథిక్ సమాధుల ప్రజల జన్మ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. ఏ, గార్డెన్ చైల్డ్ స్వదేశీవాదం. బి, బేసల్ హనుమంత్రో విదేశీవాదం. సి, హెచ్డి సంకాలియా స్వదేశీ విదేశీల మిశ్రమం. డి, బి అండ్ సి.
ఏమన్నామండి? మెగాలిథిక్ సమాధులు ప్రజల జన్మ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది అడుగుతున్నాం. గాడ్ అండ్ చైల్డ్ యాక్చువల్గా ఈయన చెప్పింది విదేశస్తులు, బృహశిలా సమాధుల నిర్మాతలు విదేశస్తులు అని చెప్పారు. కాబట్టి స్వదేశీవాదం అన్నది రాంగ్. ఏ ఆన్సర్ ఇస్ ఏ. సెకండ్ క్వశ్చన్, బృహశిలా సంస్కృతి మధ్యధర తీర తూర్పు తీర భూముల్లో ఉద్భవించింది అని పేర్కొన్నవారు ఎవరు? ఏ శ్రీనివాస్ అయ్యంగార్, బి రాబర్ట్ బ్రూస్ఫోర్డ్, సి గార్డెన్ చైల్డ్, డి ఎవరో కాదు. ఆన్సర్ ఇస్ గార్డెన్ చైల్డ్. 3, ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతాలలో విస్తారంగా ఉన్నందున బృహశిలా సమాధుల నిర్మాతలు మధ్యధరా జాతులు అని పేర్కొన్న వాళ్ళు ఎవరు? ఏ శ్రీనివాస్ అయ్యంగార్, బి రాబర్ట్ బ్రూస్ఫోర్డ్, సి హెచ్డి సంకాలియా, డి బిఎస్ఎల్ హనుమంతరావు. ఆన్సర్ ఇస్ డి బిఎస్ఎల్ హనుమంతరావు. 4, క్రింది స్టేట్మెంట్లో సరైనది. ఏ ఇనుము దక్షిణ భారతదేశంలోనే కనుగోబడింది అని శ్రీనివాస్ అయ్యంగార్ పేర్కొన్నారు. బి దక్షిణ భారతదేశంలో ఇనుము పరిశ్రమ యూరోప్ కన్నా ప్రాచీనమైనది అని రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ పేర్కొన్నారు. సి బృహశిలా సమాధుల నిర్మాతలు స్వదేశీ మిశ్రమ జాతుల మిశ్రమం. డి పైవన్నీ. స్టేట్మెంట్లో సరైనది ఏదని అడుగుతున్నాం కాబట్టి ఆల్ ది అబౌవ్ అన్నీ కూడా సరైనవే. 5, ఏ ప్రదేశాల బృహశిలా సమాధుల్లో ఆస్ట్రలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్ జాతులకు సంబంధించిన పుర్రెలు లభ్యమైనవి? ఏ హులికల్, బి సాతానికోట, సి నాగార్జునకొండ, డి ఏలేశ్వరం, ఈ రాయగిరి, ఎఫ్ పైవన్నీ. అన్ని చోట్ల లభ్యమయ్యండి. ఆల్ ది అబౌవ్. 6, దక్షిణ భారతదేశ బృహశిలాయుగానికి సంబంధించిన గుర్రపు అస్థి పంజరాలు లభ్యమైన ప్రదేశాలు? ఏ జునాపాని, బి ముక్తాల, సి ఉప్పలపాడు, డి పోచంపాడు, ఈ పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఈ పైవన్నీ. ఇప్పుడు ఎవరిని చెప్పుకుంటామంటే క్లాస్ మొత్తం మీరు విన్నప్పుడు వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఐరన్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఐరన్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది? అసలు ఐరన్ టెక్నాలజీ, ఐరన్ అనేది మన భారతదేశంలోనే ఉద్భవించింది అన్నదానికి మన కారణాలు చూపెట్టడం జరుగుతుంది. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ, తెలంగాణలో ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అని తీసుకున్నాం. వీటి తాలూకు ఇంపాక్ట్ ఈ సోషియో ఎకనామిక్ వీటి మీద ఎలా ఉందని తర్వాత లెసన్స్లో వస్తుందండి. ఓకే.